హలో గైస్, టీమిండియా యంగ్ బాయ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్ చిక్కుల్లో పడ్డారంటారా? నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎన్ఏడిఏ ఎందుకు అతనికి నోటీసులు ఇచ్చింది? ఈ వేర్ అబౌట్స్ రూల్ అంటే ఏంటి? దీనివల్ల జైస్వాల్ కెరీర్కి ఏమైనా ముప్పు ఉందా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక విషయానికి వెళితే ఇటీవలే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యశస్వి జైస్వాల్కు నోటీసులు అయితే జారీ చేసింది. దీనికి కారణం డోపింగ్ టెస్ట్ కోసం అధికారులు వెళ్ళినప్పుడు జైస్వాల్ అక్కడ అందుబాటులో లేకపోవడం. ఇప్పుడు చాలా మందికి డౌట్ అయితే వస్తుంది అనమాట, అసలు జైస్వాల్ ఎక్కడ ఉంటే అధికారులకు ఎందుకు అని. కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి అయితే కొన్ని కఠిన నిబంధనలు అయితే ఉంటాయి. అందులో ఒకటి ఆర్టీపీ, రిజిస్టర్ టెస్టింగ్ పూల్. ప్రధాన క్రీడాకారులందరూ ఈ జాబితాలో అయితే ఉంటారనమాట. ప్రతిరోజు వాళ్ళు 60 నిమిషాలకు ఒకసారి తాము ఎక్కడ అందుబాటులో ఉంటామో అని ఈ వివరాలను యాప్ ద్వారాగా ముందుగానే అప్డేట్ చేయాలి. అంటే వాళ్ళకంటూ ఒక సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. సో అధికారులు ఎప్పుడు వచ్చినా ఆ సమయంలో వారు అక్కడే ఉండాలి. వాళ్ళు అప్డేట్ చేసిన దాని ప్రకారం. ఒకవేళ లేకపోతే దాన్ని మిస్డ్ టెస్ట్ గా పరిగణిస్తారు. దాని తర్వాత వాళ్ళకి నోటీసులు అయితే పంపిస్తారనమాట, వివరణ పంపించమని చెప్పి. సో మనోడు ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు జైస్వాల్ అక్కడైతే లేడనమాట. సో అందుకనే నోటీసులు అయితే ఇచ్చారు. అలాగే షెఫాలి వర్మకు కూడా, ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ అయినా ఆమెకు కూడా అయితే నోటీసులు అయితే జారీ చేశారు. సో మనోళ్ళు ఇలా చేయడం వల్లే దానిని డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తారు. అసలు వీటి యొక్క నిబంధనలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్లేయర్ 12 నెలల వ్యవధిలో వరుసగా 3 సార్లు ఇలా పరీక్షలకు అందుబాటులో లేకపోతే ఆ ప్లేయర్ పై 2 ఏళ్ల పాటు నిషేధం పడే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఆటగాడు తన తప్పు లేదని నిరూపించుకుంటే అది 1 ఏడాది కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే జైస్వాల్కి ఇది మొదటి తప్పు మాత్రమే కాబట్టి ఇప్పుడు ఎలాంటి నిషేధం అయితే ఉండదు. అతను ఐపీఎల్లో మరియు అంతర్జాతీయ మ్యాచ్లు అయితే యథావిధిగా ఆడుకోవచ్చు. కానీ నెక్స్ట్ 12 మంత్స్ వరకు అయితే మనోడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 2028 క్రికెట్ ఒలింపిక్స్ లో చేరుతున్నందుకు ఐసీసీ మరియు బీసీసీఐలు డోపింగ్ నిబంధనల విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాయి. ఆటగాళ్లకు తమ వేరే బోర్డ్స్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయమని బీసీసీఐ ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటుంది. సో ఇది గైస్ ఈ వీడియో. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలానే ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.